ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్లో జరుగుతున్న ఈ ధర్నాకి హాజరవడం జరిగింది. కామేశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడిగా హాజరవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆయన రాజీనామా కోసం ఇంత ధర్నాలు చేయాలి ఇండియా అంతా అంటే చాలా విచారంగా ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేయడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఆనాటి ప్రధానమంత్రి ఉద్దన్నా కూడా నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయడం జరిగింది. అలా మంత్రులు ఆ విధంగా ఉండాలి. విద్యాశాఖ మంత్రి నీట్ పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ఈ విధంగా పేపర్ లీక్ అయితే కనీసం మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోవటం చాలా విచారకరంగా ఉంది. మంత్రివర్గం సిగ్గుపడాలి, పార్లమెంటు సిగ్గుపడాలి. దీనికోసం విద్యార్థులు, యువకులు అందరూ వచ్చి ధర్నా చేయటము, ఢిల్లీలో కాదు మొత్తం ఇండియా అంతా ధర్నా చేయటం అనేది ఎంతో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం బాధ్యత వహించాలి. ఈ విధంగా లీక్ అవటం అనేది లీక్ కాకుండా పరీక్షలు నిర్వహించలేకపోవటం ఎంతో విచారకరంగా ఉంటుంది. ఈ విధంగా ఎంతోమంది తల్లిదండ్రులు లక్షల కొద్దీ జీతాలు, లక్షల కొద్దీ తమ యొక్క డబ్బుని పెట్టి పిల్లలు చదివిస్తే పిల్లలు చదువుకొని పరీక్షలు రాస్తే చివరికి లీక్ అయిపోవటము, లీక్ అయితే మొత్తం రద్దు చేయటము, పిల్లలందరూ దాదాపుగా లక్షల మంది పిల్లలు విచారంగా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే 5 పిల్లలు ఆత్మహత్య చేస్తున్నారు. ఈ పరిస్థితి రావటం చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈనాడు విద్యాశాఖ మంత్రి రాజీనామా ధర్నాలో రాజ్యాంగ పరిరక్షణ అధ్యక్షుడిగా పాల్గొనడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జోహార్ భగత్ సింగ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇంకిలాబ్ జిందాబాద్.